నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న ఉప్మా. జొన్నలతో ఉప్మా ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. జొన్నలతోటి జొన్న సంకటి, జొన్న అన్నమే కాకుండా ఉప్మా కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, వెరీ న్యూట్రిషియస్. అండ్ మనకి ఈ జొన్న ఉప్మా వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతుంది. ఇది తిన్నామంటే బరువు చాలా ఈజీగా తగ్గొచ్చండి. దీనికోసం ముందుగా మనము తెల్ల జొన్నలు తీసుకొని శుభ్రంగా 4-5 సార్లు కడిగి ఒక 8 గంటల పాటు నానబెట్టాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా నేనైతే తెల్ల జొన్నలను శుభ్రంగా కడిగేసి ఒక 8 గంటల పాటు నానబెట్టాను. నానిన తర్వాత మన జొన్నలు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని వచ్చేసి మనం ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో తీసుకొని జొన్నలు మునిగే వరకు, అంటే నేను ఇక్కడ ఒక కప్పే తీసుకున్నాను, ఆ కప్పు కొలతలు చెప్తున్నానండి. ఎందుకంటే ఇంట్లో నా ఒక్కదాని కోసం చేసుకుంటున్నాను అనమాట, అందుకని 1 కప్పు జొన్నలు మాత్రమే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసేసి వాటర్ జొన్నలు మునిగేదాకా పోయాలన్నమాట. ప్రెషర్ కుక్కర్ మూతను పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 5 విజిల్స్ వరకు అయితే రానివ్వండి. చూసారా, ఒక 5 విజిల్స్ వచ్చాయండి. తర్వాత నేను కుక్కర్ మూతని తీసి చూస్తే మన జొన్నలు అయితే ఈ విధంగా ఉడికిపోయాయి అన్నమాట. మీరు కొంచెం ఎక్కువ వాటర్ను పోసుకున్నట్లయితే నీరు కనుక ఉంటే ఆ నీరును వంపేసి జొన్నల్ని వడగట్టుకోండి. నీరు మొత్తం పీల్చేస్తే ఇంక అలాగే తీసుకొని పక్కకు పెట్టేసేయండి అనమాట. చూసారా, ఈ విధంగా నేను పక్కకు పెట్టుకున్నాను, నీరు మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక బాండీ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి, ఒక 1/2 టీ స్పూను ఆయిల్ని అయితే వేసుకున్నాను. వేసుకొని ఈ ఆయిల్ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో వచ్చేసి తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు 1/2 టీ స్పూను, పచ్చిశనగపప్పు ఒక 1/2 టీ స్పూను, అదేవిధంగా మినపగుండ్లను కూడా ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకోండి. వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఆవాలు చిటపట్లాడాలి, పచ్చిపప్పు మినపగుండ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి మంచి అరోమా రావాలి. అప్పుడు ఒక 3-4 వరకు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల కరివేపాకును కూడా వేసుకోండి. వేసుకొని ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాలి, 1 నిమిషం పాటు వేయించండి, సరిపోతుంది. ఇదిగోండి, పచ్చిమిర్చి అయితే వేగాయి. ఇప్పుడు నేను ఒక 2 టీ స్పూన్ల వేయించిన వేరుశనగ గుండ్లని కలిపాను అన్నమాట. మన ఉప్మాకి మంచి టేస్ట్, అందులో కూడా ప్రోటీన్ కదా. ఇప్పుడు వచ్చేసి ఒక ఉల్లిగడ్డని, బిగ్ సైజ్ ఉల్లిగడ్డని ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా తరుక్కొని ఇందులోకి కలపండి. ఈ ఉల్లిపాయ వచ్చేసి మనకి ఉప్మాకి చేసుకుంటాం కదా, ఆ ఉప్మాకి ఎంత వేగాలో అంత, కొంచెం మెత్తబడి పింక్ కలర్ వచ్చే వరకు వేపుకోండి చాలు. అలాగే ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ని కూడా కలిపేసి చక్కగా ఈ ఉల్లిపాయని వేపుకోండి. పింక్ కలర్కి రావాలి, మెత్తబడాలన్నమాట, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీనిలో ఒక 1/2 కప్ సన్నగా తరిగినటువంటి బీన్స్ని, అదేవిధంగా సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలను ఒక 1/2 కప్ వేసుకోవాలి. ఈ తాలింపు ముక్కల్ని, బీన్స్ ముక్కల్ని తాలింపులో కలిసేటట్లు ఒక్కసారి బాగా కలిగి తిప్పండి. కలిగి తిప్పేసి మూతను పెట్టి మగ్గించండి. ఎందుకంటే మూతను పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గుతాయి అన్నమాట. అందుకని ఒకసారి కలిగి తిప్పుకొని మూతను పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించండి. మూతను తీస్తూ కలుపుతూ ఆ విధంగా ముక్కలు మగ్గే వరకు ఒక 2-3 సార్లు ఈ విధంగా చేయండి. చూసారా, ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చి బఠానీ ఒక 1/2 కప్ వరకు వేసుకోండి. ఇది మీ ఇష్టం, నాకు ఇవి చాలా ఇష్టం, అందుకని నేను 1/2 కప్ వేసుకున్నాను. మీరు కావాలంటే 1/4 కప్ వేసుకోండి, మంచి ప్రోటీన్ కదా అది, అందుకు. ఇప్పుడు జొన్నలను ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ జొన్నల్ని కూడా దీనికి యాడ్ చేసేసేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తూ ఉంటే ఇందులో ఎంత మంచి ప్రోటీన్ ఉందండి. అదేవిధంగా క్యారెట్, ఫైబర్ కోసం బీన్స్, ఇంకా పచ్చి బఠానీ మరియు జొన్నలు, చూడండి ఎంత ఫ్లేవర్ వస్తుందంటే, ఎంత రుచిగా ఉంటుందో, ఎంత బలమైన ఆహారం ఇది, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది కనుక 1 కప్పు తిన్నామంటే చాలండి, రోజంతా ఆకలి అవ్వదు. మార్నింగ్ 1 కప్పు ఈ జొన్న ఉప్మా చేసుకొని తినండి, ఈవినింగ్ వరకు ఆకలి అవ్వదు. ఇప్పుడు వచ్చేసి తురివిన పచ్చి కొబ్బరిని ఒక 2 టీ స్పూన్లు అయితే దీనికి యాడ్ చేయండి. చేసేసి మొత్తం అంతా ఒక 2 మినిట్స్ కలిగి తిప్పి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోండి, అంతే. ఇప్పుడు ఉప్పు అనేది మనము జొన్నలు ఉడికించేటప్పుడు వేసాము, తాలింపులో వేసాం కదా, అని సరిపోతుంది. చాలని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతుంది.
చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి అయిపోయింది మన జొన్న ఉప్మా. అంతే, చాలా సింపుల్గా. నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసేయండి జొన్నల్ని కడిగేసి, మార్నింగ్ లేసి ఉప్మా చేసుకోండి, తినేసి హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోండి. ఇంక ఈవినింగ్ వరకు మీకు అసలు ఏం తినాలనిపించదు, ఆకలేదు, అంత కమ్మగా ఉంటుంది, అంత బలవర్ధకమైన ఆహారం అనమాట. ఈ విధంగా తయారు చేసినటువంటి జొన్నల ఉప్మాని ఒక బౌల్లోకి అయితే తీసుకోవటం జరిగిందనమాట. నాకు పచ్చి కొబ్బరి అంటే చాలా ఇష్టం, అందుకనేసి నేనేం చేశాను, బౌల్లోకి తీసుకున్నటువంటి ఈ జొన్న ఉప్మాకి ఇంకొంచెం పచ్చి కొబ్బరిని అయితే నేను యాడ్ చేసేసుకొని తిన్నాను అనమాట. అంతే, మార్నింగ్ ఇది 1 కప్పు తిన్నానండి. ఈవినింగ్ వరకు నాకు ఆకలి అవ్వలేదు. ఈ విధమైనటువంటి ఫుడ్ తిన్నామంటే మనము బరువు పెరగం అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి వెయిట్ లాస్ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.